గార్ల మండలంలో వీధి కుక్కలకు సోకిన వింత వ్యాధితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మండలంలో అక్కడక్కడ 1-2 కుక్కలకు మాత్రమే ఈ వ్యాధి సోకగా క్రమంగా వాటి సంఖ్య పెరుగుతుందని భయం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో గత 3 నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకోవడం లేదని మండల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వింత వ్యాధి సోకిన కుక్కలు జనావాసాల మధ్య తిరుగుతుంటే ఆ వ్యాధి ఎక్కడ తమకు సోకుతుందోనని అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి ఈ వ్యాధి సోకిన కుక్కలను పశు వైద్య అధికారులచే పరీక్షలు చేయించి జనావాసాల్లో తిరగకుండా దూరంగా తరలించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని వారు వేడుకుంటున్నారు. ఇప్పుడు ఈరోజు మనం ఈ వీధి కుక్కల్లో అదేవిధంగా పెంపుడు కుక్కల్లో విస్తరిస్తున్నటువంటి ఈ డెర్మటైటిస్, ఈ స్కిన్ ఎలర్జీకి సంబంధించిన వ్యాధి అనేది అనేక కారణాల వల్ల వస్తుంది. ఇది కొన్ని రకాల మైట్స్, మైక్రోస్కోపిక్ మైట్స్, సార్కాప్టిస్, సోరాప్టిస్, హెర్మోడెక్టిస్ ఇలాంటి వాటి వల్ల, అదేవిధంగా కొన్ని రకాల ఫంగస్ వల్ల కూడా వస్తుంది, కొన్ని రకాల బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుంది, కొన్ని రకాల ఆ పోషకాహార అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల కూడా ఇటువంటి చర్మ వ్యాధులు ప్రబలుతున్నాయి. వీటికి ముఖ్యంగా నివారణ తీసుకున్నట్టయితే ప్రాథమిక దశలోనే ఈ చర్మ వ్యాధులను గుర్తించి దానికి తగిన విధంగా చికిత్స అందించినట్లయితే చాలా వరకు ఆ చర్మ వ్యాధుల తీవ్రతను తగ్గించి తొలగించవచ్చు. బాగా ముదిరినప్పుడు చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ప్రాథమిక దశలోనే గుర్తించినట్లయితే చాలా వరకు తొలగించవచ్చు. ఈ వీధి కుక్కలు ముఖ్యంగా ఏంటంటే వీటిని కొన్ని చికెన్ షాపులు, మటన్ షాపుల దగ్గర కూడా ఈ వేస్టేజ్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. చికెన్ లెగ్స్, కొన్ని రకాల మాంసపు అవి ఓవర్ ప్రోటీన్, ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కూడా కొన్ని రకాల చర్మ వ్యాధులు వస్తాయి. కాబట్టి వాటిని సాధ్యమైనంత వీలైనంత చికెన్, మటన్ షాప్ యజమానులు వాటికి వేయకుండా జాగ్రత్త పడాలి. ఈ పెంపుడు కుక్కల్ని మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్గా పశు వైద్యశాలకు తీసుకొచ్చి ఏదైనా చర్మ వ్యాధి లక్షణం అనిపించినట్టయితే వెంటనే దానికి సంబంధించిన పరీక్షలు జరిపి దాని కారకాలను గుర్తించి దానికి అనుగుణంగా చికిత్స చేసినట్టయితే ఇప్పుడు వాళ్ళ చర్మ వ్యాధి నుంచి కూడా నివారించుకోవచ్చు.